ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పడిన ఇబ్బందులన్నీ చూశాం. మనమే కాదు, ఇప్పుడు మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దారుణాలు ఇవన్నీ కూడా చూశారు. ముఖ్యంగా ఏదంటే క్యాపిటల్ అనేది ఎప్పుడైతే 2014లో గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు సింగపూర్ గవర్నమెంట్ మన అమరావతిని ఏ విధంగా మాస్టర్ ప్లాన్ చేసి అవన్నీ డెవలప్ చేయడము, అప్పుడంతా కూడా మీడియాలో చూసి మరి ఎందుకు క్యాపిటల్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మూడు క్యాపిటల్స్ అని అంటున్నాడు. ఇంత చిన్న రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా ఉంటే 3 క్యాపిటల్స్ అని చెప్పేసి ఇది చూసి ఇప్పుడు ఇవన్నీ కూడా మేమందరం కూడా ఇక్కడ ఉండే ఎంపీలు కూడా ఇట్లా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అందరి పార్టీల వాళ్లకు కలిసి వారికి జరిగిన వివరాలని గుర్తు చేసి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా బిల్లు వస్తుంది, మీ మద్దతు కావాలి అని చెప్పేసి అందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా మద్దతే కాకుండా వాళ్ళకు కూడా బాధ ఉంది. ఈ వైఎస్ఆర్ అనే పార్టీ ఈ విధంగా చేసిన ఒక క్యాపిటల్ ని ఏదైనా కానీ పార్టీలు గవర్నమెంట్లు ఉండొచ్చు, పోవచ్చు, మళ్ళీ ఎవరైనా రావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డెవలప్ చేస్తే నిన్న పార్లమెంట్ కూడా చెప్పారు, మిగతా వాళ్ళు కంటిన్యూ చేశారు. మీరు చెప్పారు, ఇంకొంత వేరే పార్టీల వాళ్ళు కూడా చెప్పారు హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారు ఎలా డెవలప్ చేశాడని. అది వారికి నచ్చినా నచ్చకపోయినా కానీ చరిత్ర అది. జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవచ్చు, లేకపోతే ఎవరికైనా నచ్చకపోవచ్చు, అది చరిత్ర. మనం ఈరోజు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా హైదరాబాద్ ఏ విధంగా వచ్చింది, సైబరాబాద్ ఏ విధంగా వచ్చింది, హైదరాబాద్ ఐటీ ఏ విధంగా వచ్చింది, అది కంటిన్యూ చేశారు. కాబట్టి ఎవరైతే చరిత్రలో మొదలుపెట్టి చేస్తారో వాళ్ళ పేరు తప్పకుండా ఉంటుంది. అది ఒకరు కానీ రమేష్ గారు, ఎంపీ గారు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ అంటే అస్సలు పడని మమతా బెనర్జీ గారి తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇంతమంది మద్దతు ఇచ్చినా కూడా సొంత రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడము, వాకౌట్ చేసి వెళ్ళిపోవడము, ఇది సెన్స్ లేని రాజకీయం కాదా? ఇది మీకేమనిపించింది? అంటే ఈరోజు నేను టీవీలో కూడా చూశాను, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్కు జ్ఞానోదయం కలగలేదని అంటున్నారు. అవును, అసలు జ్ఞానం ఉంటే కదా జ్ఞానోదయం అయ్యేదాన్ని. జ్ఞానం లేకనే కదా ఈ రోజు ఇంత పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న సర్పంచ్ దగ్గర నుంచి పెద్ద పోస్ట్ లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజు ఒకవేళ తప్పు ఎవరైనా కానీ మానవుడైన తర్వాత తెలుసో తెలియక తప్పులు చేయొచ్చు. తప్పులు చేసిన తర్వాత కూడా లెంపలు వేసుకునేది కూడా నేర్చుకోవాలి. లేదు క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాన్ని మీరు మర్చిపోండి, ఇక మీద బాగు చేస్తానన్నది రావాలి. ఇదానికి అక్కడ కాదు. అందుకే మనం మొదటి నుంచి కూడా ఇప్పుడు మెంటాలిటీ అనేది చూస్తున్నాం. చూసి ఈరోజు అతన్ని మనము ఇంకా మంచి జరుగుతుంది, అతనికి ఏమైనా జ్ఞానోదయం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం మన పొరపాటు. అంటే ఒకవేళ మనం కూడా అందులో కలిస్తే మన గురించి ఎవడు మాట్లాడతాడులే, మనం వ్యతిరేకిస్తేనే మన గురించి చర్చ జరుగుద్ది అనుకునే టైప్ రామ్ గోపాల్ వర్మ నెగిటివ్ సిద్ధాంతం ఏమైనా ఉందా వాళ్ళకి? మొదటి నుంచి కూడా అదే నెగిటివే కదా. ఇప్పుడు ఎవరైతే ఒక అసెంబ్లీ సాక్షిగా కాదు 30,000 ఎకరాలు ఉండాలా అమరావతికి, క్యాపిటల్కి అని చెప్పిన మనిషి దాని తర్వాత ఎలక్షన్లకు ముందు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే క్యాపిటల్ గా ఉంటుంది, తెలుగుదేశం వారు కానీ కూటమి వాళ్ళు కానీ చెప్పింది నమ్మద్దు అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లు పెట్టాలని చూశాడు. అంటే ఒక న్యాయస్థానాలు కానీ రాజ్యాంగాల మీద విలువ, రాజ్యాంగాల పట్ల విలువ కానీ ఇవన్నీ కూడా ఏమీ ఉండే వ్యక్తి కాదు అతను. ఇంకొకటి చెప్తే తెలుసుకుందాము, లేకుంటే ఇప్పుడు ఎవరినైనా ఒక ఎక్స్పర్ట్ అడుగుతారు, ఇతను ఎక్స్పర్ట్ అది ఇది కాదు, నాకే అన్ని తెలుసు, లేకుంటే నేను చెప్పినట్లు మీరు వినాలి కానీ అని ఎవరు చెప్పేదానికి కూడా అంటే వీళ్ళు వాళ్ళ పార్టీలు బయట మామూలుగా కామన్ గా కలిసినప్పుడు చేసినప్పుడు కొంతమంది ఎవరు చెప్పేదానికి కూడా ధైర్యం చేయరు, చెప్తే వినే రకం కాదు, ఎవరైనా చెప్తే వాళ్ళని దూరం పెట్టేస్తాడు అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీలు అంటే సరే పార్టీలు వేరేనా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి కదా, వాళ్ళ పార్టీ ఎంపీలు మీకు కూడా కాస్త సన్నిహితంగానో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, పరిచయాలు, అప్పుడప్పుడు మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారండి నిజంగా?